గురుగారు, మరి ప్రపంచానికి ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవి ఆ బురదలో ఉన్నటువంటి తామర పువ్వులో రెండు పక్కల ఏనుగుతూ ఉంటుంది. ఎందుకండి? ఆవిడ వైకుంఠంలో ఉండొచ్చు కదా, అందరి దగ్గర ఉండొచ్చు కదా, ఎందుకు బురదలోనే ఉంటుంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఆ సరస్సులో తామర నిలకడ లేకుండా ఇలా అలా ఊగుతూ ఉంటుందట. ఆ నీటి ప్రవాహానికి మూవ్ అవుతూ ఉంటుందట. ఈ క్షణం మీ దగ్గర ఉన్నటువంటి ఒక రూపాయో 500 1000 ఆ నోటు మీ అవసరానికి వస్తే ఏదైనా కొనాలనుకుంటే అది ఇంకొకటి చేతికి వెళ్ళిపోతుంది. ఆ లక్ష్మికి స్థిర నివాసం లేదు. ఆ రెండు ఏనుగుల యొక్క అర్థం ఏంటి? అర్ధబలం, గజబలం, భుజబలం అంతా నాకుంది అని విర్రవీగేవాడు అందరూ కూడాను. బిడ్డ, నీ దగ్గర ఒక రూపాయి లేకపోతే అవన్నీ వీకర్ అని చెప్పి తెలిసిపోతుందట. అందుకే తన బలాన్ని, ఐశ్వర్యాన్ని తనతో పాటు మూవ్ చేస్తూ ఉంటుందట. మనిషి దగ్గర ఎప్పుడైతే బలం ఉంటే సాధిస్తాడనుకోవడం కాదు,